హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 27th అక్టోబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే చైల్డ్ బూకర్ ప్రైజ్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం బూకర్ ప్రైజ్ ఇకపై పిల్లల కల్పానిక సాహిత్యానికి కూడా అందనుంది. సో ఇప్పటి వరకు బూకర్ ప్రైజ్ని పెద్దవాళ్ళ సాహిత్యానికే ఇచ్చేవాళ్ళు. ఇప్పటి నుంచి చిన్నపిల్లలకు కూడా బూకర్ ప్రైజ్ని ఇవ్వనున్నట్లు బూకర్ ప్రైజ్ ఫౌండేషన్ 2025 అక్టోబర్ 24న వెల్లడించింది. 2026లో వీటికి సంబంధించిన నామినేషన్లు తీసుకొని 2027 నుంచి బహుమతులను ప్రదానం చేయనుంది. విజేతలను చిన్నారులు, పెద్దలతో కూడిన ప్యానెల్ ఎంపిక చేయనుంది. సో బూకర్ ప్రైజ్లోనే ఒక చిన్నపిల్లలకు సంబంధించిన విభాగాన్ని కూడా చేర్చనుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహావిష్కరణ ప్రముఖ చైనా శిల్పి యువాన్ జికున్ చెక్కిన నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయంలో ఆవిష్కరించారు. సో ప్రదీప్ రావత్ భారత రాయబారి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూస్తే ఇది ఒక నివేదికలకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 8,000 ఉన్నాయని నివేదిక. దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 8,000 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదంట. ఇలాంటి పాఠశాలలున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉండగా, రెండవ స్థానంలో తెలంగాణ, మూడవ స్థానంలో మధ్యప్రదేశ్ ఉన్నాయి. సో 2024-25 విద్యా సంవత్సరానికి పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. అందులో తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ గణాంకాలు వెల్లడించింది. ఒక్క విద్యార్థి కూడా చేరని ఈ పాఠశాలలలో 20,187 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వెల్లడించింది. అలాగే విద్యార్థులు చేరని స్కూళ్ళు, ఉపాధ్యాయులను కనుక చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో 3,812 పాఠశాలలుండగా అందులో 17,965 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తెలంగాణలో 2,245 పాఠశాలలు ఉన్నాయి, ఒక్క విద్యార్థి కూడా చేరనివి. సో అందులో 1,016 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, దామన్ దీవి, అలాగే దాద్రా నగర్ హవేలీ, చండీగఢ్లలో ఈ తరహా పాఠశాలలు ఒక్కటి కూడా లేవని వెల్లడైంది. హర్యానా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో విద్యార్థులు లేని స్కూళ్ళు ఒకటి కూడా లేవంట. దేశవ్యాప్తంగా 33 లక్షల మంది విద్యార్థులు ఒకే టీచర్ ఉన్న పాఠశాలల్లో చదువుతున్నారు అని ఇందులో వెల్లడైంది. ఇలాంటి పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. సో ఒక్క టీచర్ ఉన్న పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కేవలం ఒక్క టీచర్ ఉన్న పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ టాపిక్ చూస్తే మన్ కీ బాత్లో ప్రధాని మోదీ కుమ్రం భీమ్కు సుస్థిర స్థానం. ప్రతి నెలలో లాస్ట్ సండే మన్ కీ బాత్ నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ మంత్లో మన్ కీ బాత్కి సంబంధించి ప్రధాని మోదీ కుమ్రం భీముని ప్రస్తావించడం జరిగింది. ఆదివాసీ హక్కుల కోసం సాయుధ పోరాటం చేసి అసువులు బాసిన గోండుల ఆరాధ్య దైవం కుమ్రం భీమ్కు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.
ఈ నెల 22న కొమరం భీం జయంతి నేపథ్యంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 124వ కొమరం భీం జయంతి సందర్భంగా 127వ మన్ కీ బాత్లో ప్రధాని మోదీ నివాళులర్పించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే వందే మాతరం స్ఫూర్తిని కొనసాగిద్దామని కూడా మన్ కీ బాత్లో మోదీ మాట్లాడడం జరిగింది. జాతీయ గేయం వందే మాతరాన్ని రచించి 150 ఏండ్లవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం వేడుకలు జరపాలని మోదీ పిలుపునిచ్చారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన గీతాన్ని 1896లో మొట్టమొదటిసారిగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారని ప్రధాని మోదీ మన్ కీ బాత్లో గుర్తు చేశారు. నెక్స్ట్ టాపిక్ చూస్తే ప్రపంచంలోనే తొలిసారిగా అణుశక్తితో నడిచే క్రూజ్ క్షిపణిని రష్యా అభివృద్ధి చేసింది. అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణులను ప్రపంచం చూసింది, కానీ రష్యా అణుశక్తితో నడిచే అస్త్రాన్నే సిద్ధం చేసింది. బూరెవెస్ట్నిక్ అనే క్రూజ్ క్షిపణి సాంకేతిక సామర్థ్యాల దృష్ట్యా అత్యంత ఖచ్చితత్వంతో ఎంతో దూరంలో ఉన్న లక్ష్యాలనైనా ఛేదించొచ్చని రష్యా సైన్యంలోని చీఫ్ ఆఫ్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్ పేర్కొన్నారు. ప్రపంచంలోని అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టించే సత్తా దీనికి ఉందని తెలపడం జరిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా అణుశక్తితో నడిచే క్రూజ్ క్షిపణిని రష్యా అభివృద్ధి చేసింది. ఇది ఫ్రెండ్స్ టుడే అక్టోబర్ 27, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.